హాయ్ గైస్, మీరు ఎంబీఏ చేస్తున్నారా లేదా ఎంబీఏలో ఒక బెస్ట్ స్పెషలైజేషన్ ఏది తీసుకోవాలో ఆలోచిస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. చాలా మంది స్టూడెంట్స్ కి ఒక కామెంట్ ఒకటి ఉంటుంది, ఎంబీఏలో జాయిన్ అయ్యే ముందు ఎంబీఏలో ఫినాన్స్ తీసుకోవాలా, మార్కెటింగ్ తీసుకోవాలా, హెచ్ఆర్ తీసుకోవాలా లేదా ఆపరేషన్ తీసుకోవాలని చెప్పి. ఓకేనా? ఈ వీడియోలో మనం ప్రతి స్పెషలైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, కెరియర్ స్కోప్ ఎలా ఉండబోతుంది, స్కిల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక బెస్ట్ స్పెషలైజేషన్ అంటే అందరికి సేమ్ గా ఉండదు. మీ స్ట్రెంత్, మీ గోల్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్ అనేవి ఒక పాపులర్ స్పెషలైజేషన్స్ అనమాట. ఓకేనా? ఫినాన్స్, మార్కెటింగ్ అనేది హై డిమాండ్ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా? అండ్ హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్ కూడా స్ట్రాంగ్ కెరియర్ గ్రోత్ అనమాట. ఓకేనా? అండ్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, నా పేరు అరవింద్. అండ్ మన ఛానల్లో స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా, అండ్ ఆల్సో ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటా. ఓకేనా? అండ్ మీకు ఏమన్నా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, మనం ఆ టాపిక్ మీద కూడా వీడియో చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఈ వీడియోలో మనము ఫినాన్స్ లో, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ లో సబ్జెక్ట్ ఎలా ఉండబోతున్నాయి, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో డిస్అడ్వాంటేజెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్కొక్కటి. ఓకేనా? అండ్ ముందుగా మనం ఫినాన్స్ ఏంటో చెప్తాను. ముందుగా ఫినాన్స్ అంటే ఏంటంటే కంపెనీ మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకునే స్పెషలైజేషన్ అనమాట. ఓకేనా? అండ్ ఫినాన్స్ లో మీకు నెంబర్స్, అనాలిసిస్, క్యాలిక్యులేషన్స్ మీద మంచి గ్రిప్ ఉంటే మీరు ఈజీగా ఫినాన్స్ తీసుకోవచ్చు ఎంబీఏలో. ఓకేనా? అండ్ ఎంబీఏలో ఫస్ట్ ఇయర్ అందరికి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫినాన్స్ వాళ్ళకు, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్ వాళ్ళకి అందరికి ఫస్ట్ ఇయర్ లో సేమ్ సబ్జెక్ట్స్, కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ సెకండ్ ఇయర్ లో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ఫినాన్స్ అంటే ఫినాన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, మార్కెటింగ్ సంబంధించిన సబ్జెక్ట్, హెచ్ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. ఓకేనా? ముందుగా మనము ఫినాన్స్ సెకండ్ ఇయర్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే, అండ్ సెకండ్ ఇయర్ లో సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే ఫినాన్స్ లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇలా సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి ఫినాన్స్ సంబంధించినవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతో చూద్దాం. అండ్ ఇందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ముందుగా బ్యాంక్ సెక్టర్ లో మనకు బ్యాంక్ మేనేజర్ అండ్ క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్, పోర్ట్ఫోలియో మేనేజర్. అండ్ నెక్స్ట్ కార్పొరేట్ సెక్టర్ లో మనకి ఫినాన్షియల్ అనలిస్ట్, ఫినాన్షియల్ మేనేజర్ అండ్ ట్రెజరీ మేనేజర్. అండ్ ఇంకా ఇందులో జాబ్స్ ఎలా ఉంటాయంటే ట్యాక్స్ కన్సల్టెంట్, రిస్క్ అనలిస్ట్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజర్, వెల్త్ మేనేజర్ అండ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ లాస్ట్ వచ్చేసి ఫిన్టెక్ ప్రొఫెషనల్. ఇలా మనకి ఫినాన్స్ లో కెరియర్ ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి గైస్. ఓకేనా? అండ్ ఇందులో మనకు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇందులో అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే హై డిమాండ్ జాబ్స్ అండ్ హై శాలరీ గ్రోత్ ఉంటాయి ఇందులో. ఓకేనా? అండ్ ఇందులో మనకి గ్లోబల్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే? అండ్ ఇందులో మనకు లీడర్షిప్స్ రోల్స్ ఉంటాయి. అండ్ నీకు ఇంకా బిజినెస్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే నీకు ఈ ఫినాన్సింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? అండ్ ఇందులో డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే నెంబర్స్ అండ్ క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? అండ్ ఇందులో ఏంటంటే హై ప్రైజ్ జాబ్స్ అన్నమాట ఇవి ఫినాన్స్ లో. ఓకే? అండ్ ఫినాన్స్ ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెటింగ్ చూద్దాం. అండ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్, సర్వీసెస్ ని కస్టమర్స్ కి ఎలా రీచ్ చేయాలి, అండ్ మా బ్రాండ్ వాల్యూ ఎలా బిల్డ్ చేయాలి, అండ్ సేల్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని నేర్చుకునే స్పెషలైజేషన్ అనమాట. ఓకేనా? అండ్ ఇందులో కమ్యూనికేషన్, క్రియేటివిటీ, కస్టమర్ సైకాలజీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది ఒక మీకు బెస్ట్ ఆప్షన్ ఉండబోతుంది మార్కెటింగ్ అనేది. ఓకేనా? అండ్ ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు చెప్పాను ముందు వీడియోలో, ఫస్ట్ ఇయర్ లో హెచ్ఆర్ ఆపరేషన్స్ కి, ఫినాన్స్ వాళ్ళకి, మార్కెటింగ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఆర్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. అండ్ సెకండ్ ఇయర్ లో అనేది సబ్జెక్ట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. మార్కెటింగ్ కాబట్టి మార్కెటింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. అండ్ మార్కెటింగ్ లో సెకండ్ ఇయర్ లో ఏం సబ్జెక్ట్ ఉంటాయంటే, అండ్ ఇందులో మార్కెటింగ్ మేనేజ్మెంట్, కన్స్యూమర్ బిహేవియర్, బ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఇలా మనకి మార్కెటింగ్ లో సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చెప్తాను. ఓకే? అండ్ ఇందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే ఆఫ్టర్ ఎంబీఏ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ రోల్స్ లో బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ అండ్ మార్కెటింగ్ అనలిస్ట్ అనమాట. ఓకే? అండ్ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ లో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఎస్ఈఓ స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేనేజర్. ఓకే? అండ్ నెక్స్ట్ సేల్స్ రోల్స్ లో సేల్స్ మేనేజర్,
బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అండ్ లాస్ట్ ఏరియా సేల్స్ మేనేజర్. ఓకే, అండ్ ఇందులో అండ్ మార్కెటింగ్ లో అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఫాస్ట్ కెరియర్ గ్రోత్ ఉంటుంది ఇందులో, డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఎక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ దీనిలో డిస్అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఓకే, దీనిలో డిస్అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే టార్గెట్ అండ్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ ఉంటాయి అనమాట, ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ అనేది చాలా ఉంటుంది దీంట్లో. ఇందులో ఎంట్రీ లెవెల్ రోల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనము ఎంబీఏ హెచ్ఆర్ ఏంటో చూద్దాం. ఓకే, ఎంబీఏలో హెచ్ఆర్ అంటే ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవడం అండ్ కంపెనీలో ఎంప్లాయీ ని సాటిస్ఫాక్షన్ చేయడం అండ్ టీమ్ లీడ్ చేయడము అండ్ ఆల్సో అండ్ కంపెనీ కల్చర్ బిల్డ్ చేయడం నేర్చుకునే స్పెషలైజేషన్ అనమాట. ఓకేనా, హెచ్ఆర్ లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్స్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ ఇలా ఉంటే మనకి హెచ్ఆర్ అనేది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, అండ్ ఇందులో ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే సేమ్ సబ్జెక్ట్స్ చెప్పాను, హెచ్ఆర్ లో అండ్ ఫినాన్స్ లో ఆపరేషన్ సేమ్ సబ్జెక్ట్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో. అండ్ సెకండ్ ఇయర్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అండ్ సెకండ్ ఇయర్ లో మనకి హెచ్ఆర్ లో సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రం ఉంటాయి, హెచ్ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రం ఉంటాయి. ఓకేనా, అండ్ ఈ సెకండ్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇలా ఇందులో సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఇందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ హెచ్ఆర్ లో కెరియర్ ఆపర్చునిటీ ఎలా ఉంటాయి అంటే ఆఫ్టర్ ఎంబీఏ రిక్రూట్మెంట్ అండ్ టాలెంట్ అక్విజిషన్, ఇందులో మనం హెచ్ఆర్ రిక్రూటర్, టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్, రిక్రూట్మెంట్ మేనేజర్ అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. దీంట్లో ఎలా ఉంటాయి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ జర్నలిస్ట్, హెచ్ఆర్ మేనేజర్. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ డెవలప్మెంట్ లో మనకి ఎలా ఉంటాయంటే జాబ్స్ ట్రైనింగ్ మేనేజర్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్. అండ్ నెక్స్ట్ స్ట్రాటజిక్ హెచ్ఆర్ రోల్స్ ఎలా ఉంటాయంటే జాబ్స్ హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్, కంపెన్సేషన్ బెనిఫిట్ మేనేజర్, ఎంప్లాయీ రిలేషన్ మేనేజర్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్. అండ్ ఇందులో అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ కంపెనీకి మనకు హెచ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి. ఓకేనా, ఇందులో గుడ్ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా, ఇందులో లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్యూచర్ లో డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే ప్రతి కంపెనీకి హెచ్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అందుకే ఫ్యూచర్ లో చాలా డిమాండ్ అనమాట హెచ్ఆర్ కి. అండ్ దీంట్లో డిస్అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి హ్యాండిలింగ్ ఎంప్లాయీ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రెషర్, స్లోవర్ సాలరీ గ్రోత్ అండ్ ఇందులో ఇలా ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆపరేషన్స్ చూద్దాం. ఎంబీఏలో ఆపరేషన్స్ ఎలా ఉంటుంది అంటే కంపెనీ ప్రొడక్ట్స్ లేదా సర్వీస్ ని ఎఫిషియెంట్ గా ప్రొడ్యూస్ చేయడం, డెలివరీ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, కాస్ట్ రెడ్యూస్ చేయడం గురించి నేర్చుకునే స్పెషలైజేషన్ అనమాట. ఓకేనా, సెకండ్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆపరేషన్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇలా మనకి ఇందులో సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి మార్కెటింగ్ లో. ఓకేనా, అండ్ ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఆఫ్టర్ ఎంబీఏ చూద్దాం. ఓకేనా, అండ్ ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఆపరేషన్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, ప్లానెట్ మేనేజర్, క్వాలిటీ మేనేజర్. అండ్ నెక్స్ట్ సప్లై చైన్ లాజిస్టిక్స్ లో ఎలా ఉంటాయంటే సప్లై చైన్ మేనేజర్, లాజిస్టిక్స్ మేనేజర్ అండ్ లాస్ట్ వేర్ హౌస్ మేనేజర్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ మేనేజర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్ లో ఎలా ఉంటుందంటే ఆపరేషన్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కన్సల్టెంట్, ఇందులో ఇలా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇందులో ఇంకా జాబ్స్ ఎలా ఉంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఈ కామర్స్, రిటైల్, హెల్త్ కేర్, లాజిస్టిక్ కంపెనీస్, ఐటీ సర్వీసెస్, ఇలా ఇందులో మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, అండ్ ఇందులో మనము అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో డిస్అడ్వాంటేజెస్ చెప్తాను. ఓకే, అండ్ ఆపరేషన్స్ లో అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే హై ఇండస్ట్రీ డిమాండ్ అనమాట. దీంట్లో మనకి హై డిమాండ్ ఉంటుంది ఆపరేషన్స్ లో. ఓకే, అండ్ ఇందులో మనకి కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందులో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి ఎక్కువ. ఓకేనా, అండ్ ఇందులో డిస్అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే వర్క్ ప్రెషర్, సైట్స్ విజిట్స్ అండ్ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటది, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటది. అండ్ ఇందులో డేటా అనాలిసిస్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా, అండ్ ఇందులో ఇలా ఉంటుంది గైస్. ఓకేనా, ఈ ఫ్లోర్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, అండ్ దీంట్లో మీకు ఏది బెటర్ అది చూస్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇందులో మనకి సబ్జెక్ట్స్ చెప్పాను, సబ్జెక్ట్స్, కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఎలా ఉంటాయి, డిస్అడ్వాంటేజ్ ఎలా ఉంటాయి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఆల్సో ఓకే, అండ్ ఇందులో ఏమైనా జాబ్స్ మిస్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. ఓకేనా, నాకు కూడా తెలుస్తుంది. అండ్ అండ్ ఇందులో మీకు ఏది బెస్ట్ అది చూస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇది తీసుకున్నారు కదా నేను ఇది తీసుకోవడానికి కాదు. ఏంటంటే మీ కెరియర్ దేని మీద బాగుంటది, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క
బెస్ట్ స్పెషలైజేషన్ మీకు ఏది ఇంట్రెస్టో అది చూస్ చేసుకోండి. అప్పుడు మీకు మీ కెరియర్ అనేది చాలా బాగుంటది. ఓకేనా, అప్పుడు మీ ఫ్యూచర్ అనేది చాలా గ్రో అవుతుంది. ఓకేనా, కాబట్టి ఈ వీడియో ఇంతే గైస్. అండ్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా. ఓకేనా, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏమవుతుంది అంటే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది ఇంకా వీడియో చేయడానికి. ఓకేనా, అండ్ ఇలాంటి వీడియోస్ డే బై డే మా ఛానల్ నుంచి నేను అప్లోడ్ చేస్తుంటా. ఓకేనా, మీకు ఏమైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మనం ఆ టాపిక్ మీద కూడా వీడియో చేద్దాం. ఓకేనా, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీరు మిస్ అవుతుంది అనుకుంటే ఇప్పుడేమైనా అరవింద్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.